కూరగాయలకు బీమా అట, ఊరూరా సాగు ప్రణాళిక, సామూహిక సేద్యం, క్లస్టర్ మార్కెట్లు, ధరలు భారీగా తగ్గితే పెట్టుబడికి 20% కలిపి మూలధన నిర్ణయం, ఆదర్శం కేరళ ఉద్యాన పంటల విధానం తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ ఒక నివేదిక ఇచ్చిందట. ఎలవంచెర్రీలోని రైతు మార్కెట్ మీరు చూడండి, తెలంగాణలో వరి తప్ప, వరి పత్తి తప్ప ఇంకొకటి కొంత మొక్కజొన్న, ఇక ఈ పంటలు తప్ప వేరే పంటలు వేసే అవకాశం ఉందా? రైతులు వేద్దామనుకున్న ప్రభుత్వాలు కనీసం వాళ్ళకి ఒక ప్రోత్సాహకాలు అందించి ఆ సాయిల్ టెస్టులు చేసి మీ భూమిలో ఇది పండే అవకాశం, దీన్ని వేయండి అని కొంత ప్రోత్సహించి చేసే ఆలోచన ఏమన్నా ఉందా? అస్సలే లేదు ఇక్కడ మన దగ్గర. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయం చేసే దిశగా, ఆధునిక సాగు పద్ధతుల దానిపైన కూడా అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు మనం ఎక్కువగా దిగుమతి చేసుకోవడమే ఉన్నది. అంటే బయట నుంచి వచ్చేటువంటి వాటిని తింటున్నాం. మన అవసరాలకు తగ్గట్టుగా, మన తెలంగాణకు అవసరాలకు తగ్గట్టుగా మనమే ఇక్కడ కూరగాయలు పండిస్తే అద్భుతంగా ఉంటుంది కదా. ఇందులో ప్రధానమైంది ఈ పండ్ల తోటలు, కూరగాయల తోటలు, ఇంకా మిగతా వరి తప్ప మిగతా వాటిని మొత్తం కోతులు చిల్లం కల్లం చేస్తున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి. వాటి బెడద నుంచి ప్రజల్ని రక్షించాలి, రైతులను రక్షించాలి. ఆ ప్రయత్నం ఒకటి జరగాలి. కానీ అక్కడ ఆ రాష్ట్రంలో చాలా అద్భుతంగా చేస్తున్నారట. ఇగో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఇలా విభిన్న పంటల సాగు, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి వాటితో ఉద్యాన రంగంలో కేరళ ముందంజలో ఉందట. ఈ దేశ ఉద్యాన సాగులో 33% వాటా కలిగి ఉన్నదట. 100%లో 33% వాటా కేరళదే. ప్రతి గ్రామం దిగుబడి లక్ష్యాలతో కూడిన పంటల ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఎక్కువ మంది రైతులు సామూహిక వ్యవసాయం చేస్తారట. ఇక్కడ పురుగు మందులు వినియోగించకపోవడం, ఎరువుల తయారీ, సంప్రదాయ తెగుళ్ల నివారణ పద్ధతులకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. టెర్రస్ ఫార్మింగ్, గో బ్యాగులు, వర్టికల్ గార్డెన్స్ వంటి వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. కుటుంబ స్త్రీ మహిళా బృందాలు, నర్సరీలు మార్కెటింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి గ్రామంలో పెట్టుబడి సహాయం, సాగు పద్ధతులపైన శిక్షణ, బ్రాండింగ్ పైన పంచాయతీ పాలక వర్గాలు, వ్యవసాయ అధికారుల నిరంతర పర్యవేక్షణ కూడా ఉంటుందట. సో అంత అద్భుతంగా ఆ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఆధునిక సాగు పద్ధతులపైన రైతులకు శిక్షణ, కూరగాయలకు పంటల బీమా అమలు, సామూహిక పంట క్షేత్రాలు, సాగుపైన పంచాయతీల నిరంతర పర్యవేక్షణ, ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక క్లస్టర్లు, ధరల సంక్షోభం ఏర్పడ్డ సమయాల్లో పెట్టుబడికి 20% కలిపి మూలధన నిర్ణయం, ప్రభుత్వం, రైతులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ ద్వారా సేద్యానికి ఊతం. కేరళలో కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటల సాగు విధానం ఇది. తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ నివేదించింది. గ్రామస్థాయి పంటల ప్రణాళిక, క్లస్టర్ ఆధారిత మార్కెటింగ్ ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలోని బృందం ఇటీవల కేరళలో ఉద్యాన పంటల సాగుపైన అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. మరి ప్రయత్నం చేయాలి కదా. కమిషన్ పంపించారు, వాళ్ళు విచారణ చేశారు, మొత్తం చూసుకొని వచ్చి మీకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. తక్షణం దాన్ని అమలు చేయండి. కూరగాయలకి పంటల బీమా ఉంది. మన దగ్గర ఏ పంటల బీమా ఉంది? మేనిఫెస్టోలో పెట్టిరు, ఎలక్షన్లకు అధికారంలోకి వచ్చే ముందు ఇంతవరకు అది అతిగతి లేదు. కేంద్రం ప్రవేశపెడుతున్న ఫసల్ బీమా యోజన కూడా మన రాష్ట్రంలో లేనే లేదు. 2018లో కేసీఆర్ దాని నుంచి బయటకు వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలు దానికి యాడ్ అయ్యి కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు అని కొంతమంది పక్కకి తప్పుకున్నారు. కానీ ప్రయోజనం లేదు అన్నప్పుడు వచ్చేది ఎంతో కొంత, ఎంతో తక్కువ వస్తుందో ఎక్కువ వస్తుందో దానికి ఇంకా మీరు యాడ్ చేసి ఆ పథకాన్ని ఇంకా బలోపేతం చేయొచ్చు కదా. ఆ పథకం నచ్చినప్పుడు మీరే ఇంకొక పథకాన్ని పెట్టొచ్చు కదా. మన దగ్గర ఏ పంటలకి లేదు, కానీ అక్కడ కూరగాయల పంటలకి ప్రత్యేక బీమా కూడా ఉందట. అంటే నష్టం వస్తే అప్లై చేసుకుంటే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉందట.